ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్స్ కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందండి. రాజీనామా చేయకుండా విధుల్లోనే కొనసాగుతున్న వాలంటీర్లకి సచివాలయ సిబ్బంది ద్వారా ఫోన్ కాల్స్ తో వారి డేటా సేకరిస్తున్నారు. మీ వయసు ఎంత, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి అనేటటువంటి వివరాలు మెయిన్ గా అడుగుతున్నట్లు సమాచారం. ఇక అసలు విషయంలోకి వెళ్తే వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం కోసం ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజీనామా చేయని 1,60,000 మంది వాలంటీర్ల శుభవార్త అంటూ చెప్పుకొచ్చారండి. ప్రభుత్వ వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే మంచి వార్త వస్తుందని, అది ఆగస్టు 15 తర్వాత వాలంటీర్ల విషయంలో బ్లాస్టింగ్ న్యూస్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం స్థానిక సచివాలయం నుంచి రాజీనామా చేయని వాలంటీర్ల సమాచారం కూడా సేకరిస్తుంది. వాళ్ళ డేటానంతా తీసి ప్రభుత్వం వారికి పంపిస్తుంది. అందులో వాలంటీర్ పేరు, కన్ఫర్మ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, కులము, విద్యార్హతలు, ఎంతమంది రాజీనామా చేయలేదు వంటి వివరాలు ఇవ్వమని తెలిపారంటండి. సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హుకుం జారీ అయింది. దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఫోన్ చేసి ఈ సమాచారం అడుగుతున్నారు. వాలంటీర్లు ఈ సమాచారం ఈ పాటికే కూడా ఇచ్చి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఫోన్ చేయకపోతే స్థానిక సచివాలయంలో అడిగి తెలుసుకుని సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వమని సలహా ఇస్తున్నారండి. అందరూ మీ మార్కు లిస్టులు, ఆధార్ కార్డు సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా వెరిఫికేషన్ కి మిమ్మల్ని పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ సమాచారం ద్వారా వాలంటీర్లలో ఎంతమంది డిగ్రీ ఆ పైన చదువుకున్నారు, ఎవరికెవరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అన్న విషయంలో కూడా డేటా సేకరిస్తున్నారు. డిగ్రీ లోపల ఎంతమంది వాలంటీర్లు ఉన్నారనే సమాచారం కోసం ముఖ్యంగా వీటిని సేకరిస్తున్నారు. అంటే 10వ తరగతి, ఇంటర్ ఉన్నారా, డిగ్రీ కూడా చదివిన వాళ్ళు ఉన్నారా అనే దానికోసం మెయిన్ గా ఈ విషయం చెప్పబడింది. అంటే డిగ్రీ లోపల ఉంటే తీసుకువస్తారేమో అన్న భయం అవసరం లేదు. వారిని ఎలా ఉపయోగించుకోవాలో అనేది కూడా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆలోచించినట్టు సమాచారం. కాబట్టి అందరూ పాజిటివ్ గానే ఆలోచించండి. మంచి వార్తల కోసం ఎదురు చూద్దాం. మీరు మీ విద్యార్హతను కామెంట్ చేయండి. ఎవరు ఎక్కువగా ఉన్నారో మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో కింద ఎవరికైతే కాల్స్ వచ్చాయో వాళ్ళని ఏ విధమైన ప్రశ్నలు అయితే అడిగారో వాటి గురించి వివరాలు పెడితే ఈ వీడియో చూసే మిగతా వాళ్ళకు కూడా కొంచెం సలహాగా ఉంటుంది. మీరు చెప్పేటటువంటిది వాళ్ళకి కొంచెం ఐడియా కూడా ఉంటుందని. కాబట్టి ఈ వాలంటీర్ల విషయంలో నెక్స్ట్ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదన్నా నా కంటెంట్ మీద డౌట్ ఉంటే కామెంట్ చేయండి.